నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకి గల్లంతైన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రాధాకృష్ణ కోసం గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో యానాం గోదావరిలో గాలింపు చర్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చమురు సహజ వాయువుల సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ గ్రామాల అభివృద్ధికి ఆర్థికంగా సహాయం అందించాలని ఓఎన్జీసీ అధికారులను కోరిన కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓఎన్జీసీ అధికారి రత్నేష్ కుమార్ యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకి గల్లంతైన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకి గల్లంతైన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యానాం శివారు సావిత్రినగర్ ఐపోలవరం మండలం పరిధిలోని భైరవపాలెం మొగ వద్ద గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మండలం బలుస్తిప్ప గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు బుధవారం నుండి పునః ప్రారంభమయ్యాయి. సుమారు 16 సంవత్సరాల క్రితం ఈ సర్వీసు నిలిచిపోయింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గత ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సర్వీసుకు జెండా ఊపి ప్రారంభించారు. బస్ సర్వీసులను పునరుద్ధరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
पीछे बचो స్వేచ్ఛతా భారత్లో భాగంగా తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం పోలేకుర్రు గ్రామ పంచాయతీ సమీపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి బి జ్యోతిసుధ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్వేచ్ఛతా భారత్లో భాగంగా తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం పోలేకుర్రు గ్రామ పంచాయతీ సమీపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి బి జ్యోతిసుధ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మన పోలేకుర్రు గ్రామంలో మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అచేత అందరం కూడా శుచి శుభ్రత పరిసరాల పరిశుభ్రత అంతా కూడా పాటించాలి. అంతా కూడా గ్రామం అంతా కూడా పరిశుభ్రతతో ఉండాలని కోరుకుంటున్నారు. అంచేత మీరు ఎక్కడ కూడా ఏ చెత్త కూడా వేయకుండా పాటించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ పోలేకుర్రు గ్రామంలో మల్లవరం శివారు పోలేకుర్రు గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సెక్రటరీ గారు మాకు చెప్పారు కనుక మేము తప్పకుండా పాటిస్తాం. మన పోలేకుర్రు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సెకండ్ సాటర్డే అంటే మంత్లీ సెకండ్ సాటర్డే ఈ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు తర్వాత జగన్ ప్రభుత్వంలో మర్చిపోయారు. పరిసరాల పరిశుభ్రత అన్నది చేయడమే మానేశారు. ఇక నుంచి మనం శుభ్రతగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా విపరీతమైన డయోరియా డెంగీ ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి శుభ్రత లేకపోతే. ఈ శుభ్రత లేనప్పుడు ఇటువంటి అన్నీ కూడా దూరం చేయొచ్చు శుభ్రత ఉన్నప్పుడు. అంచేత అందరూ కూడా పాటించాలని పోలేకుర్రు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. గత 10 రోజుల నుండి కురిసిన వర్షాలు వరదల కారణంగా లంక గ్రామాల్లో వరద నీరు భారీగా చేరింది. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే లంక గ్రామాలు తేరుకుంటున్నాయి. నివాస గృహాల ఆవరణలో రోడ్ల మీద సైతం వరద నీరు ఉండడంతో వరద నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. మహిళలు సైతం నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో స్వచ్ఛతా భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ముత్యాలమ్మ తల్లి వారి దేవాలయం నుండి తహసీల్దార్ వారి కార్యాలయం వరకు రోడ్డుకి ఇరువైపులా పెరిగిన తుప్పలను మట్టిని తొలగించే ఈ కార్యక్రమం స్థానిక గ్రామ సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నందికోళ్ల శ్రీదేవి శ్రీమన్నారాయణ, కార్యదర్శి శంకర్ నారాయణ, ఉప సర్పంచ్ విత్తనాల పార్వతీ రామకృష్ణ, మోర్త రాంబాబు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పరిసరాలలో పరిశుభ్రత పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని కోరారు. ఈవో పిఆర్డి భైరవమూర్తి, పంచాయతీ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చమురు సహజ వాయువుల సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో గ్రామాల అభివృద్ధికి ఆర్థికంగా సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓఎన్జీసీ అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు చమురు సహజ వాయువుల సంస్థ, తూర్పు ప్రాంత ఆఫ్షోర్ ఎసెట్, కాకినాడ ప్రతినిధులు, జిల్లా పంచాయతీ అధికారి సిపిఓలతో సమావేశం నిర్వహించి ఓడలరేవు తదితర ప్రాంతాలలో 3 క్లస్టర్ల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఓఎన్జీసీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు ముడి చమురు, గ్యాస్, నీటి విభజన విధానం, పైప్ లైన్ భద్రత, గోదావరి బేసిన్లో సహజ వాయువుల డ్రిల్లింగ్ ద్వారా వెలికితీత, డ్రిల్లింగ్ సమయంలో చేపల వేట కోల్పోయిన మత్స్యకారులకు జీవనభృతి
వసతి అందించడం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కేటాయింపు తదితర అంశాలను విశదీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు విధి విధానాల పరంగా విడుదల చేస్తూ నిక్షేపాలు వినియోగించుకుంటున్న చమురు సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు చమురు సహజ వాయువుల సంస్థ వారి కార్యకలాపాలపై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా పంచాయతీ అధికారి, ఓఎన్జీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు కేటాయింపు అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఓఎన్జీసీ చమురు నిక్షేపాలు వెలికితీస్తున్న గ్రామాల జాబితాను సిద్ధం చేసి గ్రామాల అభివృద్ధికి ప్రజల డిమాండ్ అంశాలను సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చమురు సహజ వాయువుల సంస్థ ఎస్టేట్ మేనేజర్, కార్యనిర్వాహక సంచాలకులు రత్నేష్ కుమార్, టీజీఎం మెకానికల్ నిర్మల్ కుమార్, హెడ్ హెచ్ఎస్సీ మేనేజర్ భాస్కర్ రావు, హెచ్ఆర్ హెడ్ సునీల్ కుమార్, ప్రొడక్షన్ జనరల్ మేనేజర్ ఏ గుప్తా, ప్రొడక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురుగవేల్, సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సాదా భన్వర్, ఫణీంద్ర నరేంద్ర, సిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. We have to go for the 8 So previously, push it. It is good for us. So rather than interacting with all the local, I have told them very clearly. It has to be. We will actually speak to you. We will be the single point of contact for you regarding CSR activity. You better not interact with the local public representatives who are actually in the village field level. That they start irritating you. Yes. So I think we'll close this and we'll be in touch. But this at a public hearing, we have to go for the 8 So previously, push it. తాళరేవు మండలం పి మల్లవరం శివారు పత్తిగొంది పంటకాలువ సమీపంలో ఏర్పాటు చేసిన అపర భగీరథుడు కాటందొర వర్ధంతి కార్యక్రమం కాకినాడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. తాళరేవు మండలం పి మల్లవరం శివారు పత్తిగొంది పంటకాలువ సమీపంలో ఏర్పాటు చేసిన అపర భగీరథుడు కాటందొర వర్ధంతి కార్యక్రమం కాకినాడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పరిసర ప్రాంతాల వరి రైతులు పాల్గొని మహనీయునికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కోసం బూరిబాబు వివరించారు. వర్ధంతి కార్యక్రమంలో దండ వేయాల్సిందిగా కోరుతారు. కొద్దిగా పట్టుకోండి. అని చెప్పి చెప్తున్నాను. రండి, అందరూ రండి. రండి, థ్యాంక్ యూ. రండి సార్. మహాశైలు సరాసర్ కాటన్ గారు ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయన యొక్క కార్యక్రమం మనం చేస్తున్నాం. ఆయన పుట్టి ఎంతో కష్టపడి మనకి కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరంలో ఆనకట్టు కట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎంచేతంటే ఆయన ఎక్కడో ఇతర దేశంలో పుట్టి మనకి మన ఇండియాకు వచ్చి చాలామంది ఇప్పుడు అలాంటి కరోనా కాకుండా అప్పుడు కలరా ఇటువంటి వ్యాధులతో మరణించడం, ఆ విధంగానే ఆఖరి చావులు ఎక్కువ మరణించడం జరిగింది. ఇవన్నీ ఆయన చూడటం జరిగింది. చూసి వీళ్ళు నిజంగా తిండి లేక చాలా బాధపడుతున్నారు. వీళ్ళకి ఈ యొక్క నీరు ఎక్కడో వర్షం కురిసి ఆ నీరంతా కూడా సముద్రంలో కలిసిపోయి ఎన్ని చోట్ల అన్నీ ఉడిపోతున్నాయి. ఈ నీరుని ఆనకట్టు కట్టి ఆఫ్ చేస్తే వీళ్ళకి సుఖమైన జీవితం గడుపుతారు. దీన్ని కట్టడి చేయాలని ఆనకట్టును కట్టి మనకు అన్నదాత అయిన ఉత్తముడు, మహోత్తముడు, దేవుళ్ళ లాంటి వాడు సరార్థర్ కాటన్ గారు. ఆయన ఇంతటి మనందరికీ కూడా తిండి పెట్టాడు. మనం దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తామో మనం ఉదయం లేచి మనం తప్పకుండా సరార్థర్ కాటన్ గారిని
పూజించాలి. ఈరోజు 3 పూటలో తింటున్నామంటే కారణం ఆయనే. అంచేత మనం జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ విగ్రహం నిర్మించిన మన చెక్క నారాయణరావు గారు, సుబ్బారావు గారు, నారాయణరావు నేలపల్లి వాస్తవుడు. నేనంతా అభిమానంతో ఇక్కడ ఈ కాలువ దగ్గర ఇది నిర్మించాడు. అతను కూడా స్వర్గస్థులైనాడు. అతనికి కూడా మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా సత్యకృష్ణ గారు సలాది ఆయన తప్పకుండా ఈ కార్యక్రమం చేయండి అని ఆయన కోరడం మీద మనం ఇప్పుడు వచ్చాం. అందరూ కూడా సరార్కర్ కాటన్ అభిమానులే అందరూ. జోహార్ జోహార్ సరార్కర్ కాటన్, సరార్కర్ కాటన్. ఎవరైనా మాట్లాడేంటో మేము మాట్లాడలేమండి. మీ ముందు రండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానీలంక, గురజాపులంక, కూనలంక తదితర వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన సిపిఎం పార్టీ బృందం. వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన బెండ, అరటి, మునగ, టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ తదితర పంటలకు ప్రతి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, నీట మునిగిన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు, భోజనాలు అందించాలని, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు తక్షణ సహకారం అందించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో గురజాపులంకలో 2022లో వరదలు సంభవించిన సందర్భంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కోతకి గురి కాబడుతున్న లంక గ్రామాలను కలుపుతూ రివీట్మెంట్ వాల్ నిర్మాణం చేస్తామని చెప్పి 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది నేటికి కార్యరూపం దాల్చలేదు. తక్షణం రివీట్మెంట్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్, నాయకులు పోలమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హామీ నెరవేరలేనటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సిపిఎం పార్టీగా తక్షణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణం ఈ రివిట్మెంట్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ గ్రామాల్లో దాదాపు వందలాది ఎకరాలు లంక భూములకు సంబంధించినటువంటి మిర్చి, బెండ, వంకాయ, టమాటా, మునగ లాంటి అంతర పంటలు వేయడం అనేటువంటి జరిగింది. ఈ వరద రావడంతో మొత్తం రైతులందరూ కూడా చేతికి వచ్చినటువంటి పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి తక్షణం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పంట నష్టపరిహారం ప్రతి ఎకరాకే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కనీసం కేవలం మంచినీరు తప్పితే, మంచినీరు కూడా అది కూడా వాటర్ ట్యాంకుల ద్వారా, ఓవర్ హెడ్ల ద్వారా అందించేటువంటి మంచినీరు తప్పితే కనీసం భోజనం కూడా అందించలేనటువంటి పరిస్థితి అయితే లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యమంత్రి కానీ ఇటు ఉన్నతాధికారులు కానీ చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా, వారం 10 రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక్కడ తీరా గ్రామం వచ్చి చూస్తే కనీసం వాళ్ళకి భోజనం అందించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ గ్రామస్తులు కోరుతా ఉన్నారు. ఒకటి వరదలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయింది, మేము బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం తిండి కూడా ఈరోజు వరదల్లో అందించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. తక్షణం భోజనం ఏర్పాట్లు చేయాలి. దాంతోపాటు నిత్యావసర వస్తువులైనటువంటి 16 రకాల నిత్యావసర వస్తువులు, ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, మంచి నూనె, అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా సప్లై చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు వృత్తి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అత్యధిక నిధులు కేటాయించింది అంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, పోలవరం అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయించి ఇంకా అదనంగా నిధులు కేటాయించడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఉన్న హామీ ఇచ్చారు. అలాగే
అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పోలవరం జాతీయ ప్రాజెక్ట్, ఇది విభజన హామీల్లో ఒక ముఖ్య అంశం. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వెనుకబడిన 8 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారంగానే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని, నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ అదృష్టమని తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉంది. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వంతో ఎన్నికలకు వెళ్లడం ఈ రాష్ట్రానికి అదృష్టం. దీనికి సహకరించిన విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఉన్నాయో అవన్నీ అమలు చేసే బాధ్యత ఉందని చెప్పి ఈ రోజు ఒక్కొక్క హామీ మన రాష్ట్రానికి అమలు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇది జాతీయ ప్రాజెక్టు, విభజన హామీలో ఒక ముఖ్య అంశం అంచేత దీనికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి హైట్ తగ్గించాడు. ఇదివరకు ఫస్ట్ డిజైన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో అదేవిధంగా మరి నిర్మాణం పోలవరం చేయడానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులందరికీ మరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తాం. అలాగే చెన్నై కోస్టల్ కారిడార్ మరి దాన్ని కూడా నిర్మాణం వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. మరి ఇది ముందుగానే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం కూడా ఒక అదృష్టం. మరి దానికి తోడ్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఎంతైతే తగ్గాలో అంత తగ్గి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అదేవిధంగా ఎన్ని హక్కులైతే విభజన చట్ట ప్రకారం మన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అన్నీ అమలు చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నొక్కి చెప్పి ఈవేళ ఒక్కొక్కటి కూడా రాష్ట్రానికి వరదల కార్యక్రమాలు వచ్చే విధంగా పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకి గల్లంతైన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రాధాకృష్ణ కోసం గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో యానాం గోదావరిలో గాలింపు చర్యలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చమురు, సహజ వాయువుల సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ గ్రామాల అభివృద్ధికి ఆర్థికంగా సహాయం అందించాలని ఓఎన్జీసీ అధికారులను కోరిన కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓఎన్జీసీ అధికారి రత్నేష్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.